మగలుగా నా ఒపీనియన్ ఏంటంటే అది చేసిందే చాలా తప్పు. ఆరుగురితోటి పెళ్లి చేసుకొని మళ్ళీ పైగా వాళ్ళొక బిడ్డ, అది చేసింది చాలా తప్పు. ఆ భర్త ఏం చేయాలంటే తను చచ్చిపోకుండా దాన్నే చంపాలి, దాన్నే ఊదీసి నడితే బాగుండేది. ఆ బిడ్డ జీవితం పాడైపోయింది, ఆ భర్త చనిపోయాడు, ఆ భర్త చనిపోకూడదు. అది ఆరుగురితో అలా చేసినప్పుడు దాన్నే చంపేయాలి. ఈడియోకాలు తీసుకొని ఇంకో పిల్లని చేసుకోవచ్చు కదా. ఆ పని చేసే బదులు ఆరుగురితో చేసి మళ్ళీ భర్తకు ఆ వీడియోలు పెట్టడం అది చాలా తప్పు కదా. దానికి ఏ భయం లేకనే కదా. వాళ్ళ నుంచి మంచి వాళ్ళకి కూడా చెడ్డ పేరు వస్తుంది. వాళ్ళు చేసే పనికి మంచి వాళ్ళని కూడా అదే ఘాటన కడుతున్నారు. కొంతమంది భర్తలు పెళ్లి చేసుకొని భార్య పిల్లల్ని సాకకుండా దేశాల మీద తిరిగి భార్యని బిడ్డలను వదిలేసిన వాడిని వాడు అదే అదే అవుతున్నాడు, ఇది అంతే అవుతుంది. మంచిదానికి చెడ్డ పేరు వస్తుంది, చెడ్డ చేసిన పనికి మంచిదానికి చెడ్డ పేరు వస్తుంది. అది అందరూ అలా ఉండరు ఆడవాళ్ళు. అది ఎవరితో ఒక్కొక్క ఆడది ఏంది భర్త వదిలిపెట్టిపోతే పిల్లల్ని పెంచుకుంటుంది కూలోనాలో చేసుకొని, మరి దానికి కూడా చెడ్డ పేరు వస్తుంది కదా. దీని నుంచి ఇద్దరు పిల్లల్ని పెంచుకుంటుంది ఒక్కొక్కటి భర్త వదిలిపెట్టిపోతే, తాగుపోతాడే వదిలిపెట్టిపోతే, మరి దీని నుంచి దానికి కూడా చెడ్డ పేరు వస్తుందిగా. పెరగటం వల్లనే నాలెడ్జ్ పెరగటం వల్లనే ఆడపిల్లల్ని మగపిల్లలా పెంచుకుంటున్నామని గర్వంగా ఫీల్ అవుతున్నారు కొంతమంది. కానీ దానివల్ల కూడా కొంత ఎవరికి ఇచ్చే విలువ వాళ్ళకి ఇవ్వాలి కదా. అది ఇంట్లో భయం లేక, తల్లిదండ్రులు భయం లేక విచ్చలవిడిగా తిప్పటం పెళ్లి కాకముందు అవన్నీ ఉండాలి. ఇంకా అవి అలవాటు అయిపోతాయి అన్నమాట. అది చేసిన తప్పుకి మళ్ళీ వీడియోలు కూడా పెడితే కదా ఎంత తప్పు. తను చచ్చిపోకూడదు, దాన్నే చంపేయాలి. అలాంటప్పుడు నా దృష్టిలో అయితే అంతే. తను చచ్చిపోకుండా దాన్నే చంపేసినట్టయితే బాగుండేది, న్యాయంగా ఉండేది. తల్లిదండ్రులకే అర్థం కాకపోతే ఇంకెవరికి అర్థమైద్ది. వాళ్ళ అమ్మాయి ఎలాంటిదో వాళ్ళకి అర్థం కాదా? ఫస్ట్ కాంచి తెలియదా వాళ్ళకి? మా అమ్మాయి ఎలా నడుతుంది, ఎలా మాట్లాడుతుంది వాళ్ళకి తెలియదా? తల్లిదండ్రులకి అర్థం కాకపోతే బయట వాళ్ళకి అర్థమైద్ది? అర్థం కాదు కదా.